దేవర మూవీ రిలీజ్ అయింది. సరే టాక్ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ కట్అవుట్ని మరి కాలబెట్టారా లేదంటే వాంటెడ్గా కాలిందా ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయిందా దీని గురించి ఏం చెప్తావు యాజ్ ఎ ఫ్యాన్గా? మ్యాక్సిమం మనం తెలియకుండా మాట్లాడకూడదు. ఫ్యాన్సే తగలబెట్టారంటే ఫ్యాన్స్ నిలబెట్టిన వాళ్ళు ఫ్యాన్స్ ఎందుకు తగలబెడతారు? ఇంకా గుండెలో పెట్టి చూసుకుంటారు. సో వేరే వాళ్ళు వచ్చి తగలబెట్టాలి అంత అవసరం ఎవరికి లేదు. హైట్ ఎక్కువ ఉంది కదా, సో ఏదన్నా కరెంట్ది ఏదన్నా కొంచెం ఇది అయ్యి ఉండొచ్చు. అంతేగాని ఇంకా నాకు తెలిసి నెగిటివిటీగా ఆలోచించడానికి లేదు. నిజంగా అలా ఉండే అవకాశం ఉంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ అలాంటిది వస్తే కనుక ఇష్యూ పెద్దదైతే కనుక బయటకు వస్తాయి అన్ని నిజాలు ఏంటో బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ట్విట్టర్లో ఏం చేస్తున్నారంటే మూవీ టాక్ బాగాలేకుండా వీళ్ళ ఫ్యాన్స్ తగలబెట్టారు అని బాగా నెగిటివ్ చేస్తున్నారు ఆ కట్అవుట్ విషయంలో. ఇంట్లో తల్లిని తగలబెట్టుకుంటాడు ఎవడైనా, అలాగే గుండెలో పెట్టుకున్న ఫ్యాన్ ఎవడన్నా బ్యాట్ చేసుకుంటాడా? అసలు అలాంటిది ఏమి ఉండదు. కావాలని బ్యాడ్ రూమర్స్ తప్పించి ఇదంతా సినిమా లేదండి. జూనియర్ ఎన్టీఆర్ గారు త్రిబుల్ ముందు త్రిబుల్ తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఎంతో వెయిట్ చేస్తున్నారు సినిమా చూడాలని. 1 గంటకి సంజయ్ థియేటర్ దగ్గర సుదర్శన్ దగ్గర 12-11 దగ్గర నుంచి నిద్ర లేకుండా ఆయన సినిమా చూడాలని వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆ కట్అవుట్లు తగలబెట్టే కర్మ ఏంటి వాళ్ళకి? అంత అవసరం లేదు చెప్పాలంటే. అంటే అన్న ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యేంత పరిస్థితి కూడా లేదాడా? మరి ఎవరైనా అదర్ ఫ్యాన్స్ ఏమైనా కాలబెట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చు, అలా ఏమైనా థింక్ చేయొచ్చా మనం? చాలా ఏముండదండి సినిమాలో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఏదో చిన్న మాట అనుకుంటారు కానీ కట్అవుట్లు తగలబెట్టుకునేది అంత ఏం లేదు. ఇదేదో చిన్నదేదో పొరపాటు జరుగుంటే తప్పించి దీన్ని మనం పోతద్దులో చూస్తే మనకు అన్నీ పెద్దగానే ఉంటాయి. ఇంకెక్కడికక్కడికి వెళ్ళిపోద్ది ఈ స్టోరీ, ఈ కథ ఎక్కడికి వెళ్ళిపోద్ది అనవసరంగా. సో ఏంటంటే సినిమా గురించి మాట్లాడాలి, సినిమా అయితే ఓకే బాగుంది. అంటే అన్న ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే ఒక మంచి వైబ్ ఉండే, ఇప్పుడు ఎక్కలేనంత నెగిటివిటీ వస్తుంది. అది మంచిదంటారా మన ఓల్డ్ టాలీవుడ్కి? మెయిన్ సోషల్ మీడియా వల్ల అండి. సోషల్ మీడియాలో ఎంతవరకు చూపించాలో కాకుండా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ రేటింగ్ల కోసం దాన్ని ఎక్కువ ట్రోల్ చేయడం వల్ల సినిమా మొత్తం పడిపోతుంది. దీనివల్ల ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు. మొత్తం ఇన్ని కోట్లు పెట్టి పాన్ ఇండియాలో మొత్తం పెద్ద కాస్టింగ్ని పెట్టాక సినిమా ఏళ్ళే పెట్టి నెగిటివ్ అట, రేపొద్దున ఈ నెగిటివ్ అట వల్ల మొత్తం సినిమా పోతుంది. రేపొద్దున ఐబొమ్మలో చూడొచ్చు కదా అన్న థాట్ వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. అది మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి ఇంకా? అంటే అన్న ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాకి ఎప్పుడు కూడా ఇంతవరకు ఇంత నెగిటివిటీ చూడలేదు. ఇది ఇప్పుడు వాంటెడ్గా క్రియేట్ చేశారంటారా లేదంటే న్యాచురల్గా ఆ నెగిటివిటీ అనేది జనరేట్ అయిందా? నెగిటివిటీ అంటే సినిమా అందరూ ఒకలా ఉండరు కదండి. ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మ్యాక్సిమం 75% నచ్చలేదు అంటే ఎన్టీఆర్ గారి పైన నెక్స్ట్ సినిమాకి రారా? ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అనమాట. ఆ బ్రాండ్ ఇంకెవరికి పోదు. సినిమా అటర్ ఫ్లాప్ అయిందంట అని వస్తారు కూడా అలాంటి బ్రాండ్లు. మిగతా వాళ్ళకి రాదు, ఇంకా వాళ్ళకి చరిత్ర ఉండదు. కానీ ఏంటంటే వీళ్ళ ప్రభాస్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే ఇప్పుడు రవితేజ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇలా పెద్ద హీరోలు ఉన్నారు కదా, బన్నీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ సినిమాలో అటు ఇటు అయినా కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుద్ది కానీ తగ్గదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అంతే బ్రాండ్ క్రియేట్ చేస్తారు అంతే. దానికి తగ్గించి ఇప్పుడు రాలేదంటానికి ఇంకేం లేదు.